అంటే ఇక్కడ జానారెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి అర్హుడా అనర్హుడా? సార్ ముఖ్యమంత్రి పదవికి 100% అర్హుడు సార్. ఆ రోజులలో గతంలో ఏం జరిగిందంటే సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో మా దగ్గరనే ఒక మీటింగ్ జరిగి ఉండే సార్. పెద్దఊర మండలంలో జానారెడ్డి సార్కు బ్రహ్మరథం పట్టిరు. అక్కడ జనాల్ని చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితి కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈయన హోంశాఖ చేస్తున్నాడు జానారెడ్డి సారు. ఆ రోజులలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి, సూదిని జైపాల్ రెడ్డి, జానారెడ్డి సారు పెద్దఊర మండలంలో ఒక ప్రోగ్రాంకి వచ్చిండే సార్. ఆ జనాల్ని చూసి తట్టుకోలేనటువంటి వ్యక్తిగా మన ఆ వేదిక ద్వారా ఏమన్నాడంటే, జానారెడ్డి సార్ అన్నాడు కదా, అన్ని రకాల పదవులు మనం అనుభవించినాం, ఏంది ప్రజలకు సేవలు అందించినాం, ఇక ఏదైనా ఉంటే ఒక సీఎం గారు పక్కన ఉన్న తర్వాత ఏం చేసిండంటే, ఇక అదొక్క పదవి మనం చేసేది ఉన్నది అని చెప్పిండు. ఆ తర్వాత ఏం చేసిండంటే, సెకండరీ గెలిచిన తర్వాత మా సార్కు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అంటే అది 100% అసూయతోనే ఇవ్వలే కదా సార్. ఈయనకు మొన్న అంటే వాళ్ళు మెయిన్ని కంపల్సరీ మైండ్లో పెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా జానారెడ్డి సారు సీఎంగా అర్హుడు. ఎందుకంటే ఆయనకున్నటువంటి అనుభవం, ఆయనకున్నటువంటి తెలివి, ఆయనకున్నటువంటి మేధస్సి నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో చాలా అరుదుగా దొరుకుతారు ఇట్లాంటి వ్యక్తులు. మా అదృష్టం కూడా ఏంటంటే సార్, ఈ యొక్క మా నియోజకవర్గం కావచ్చు, నల్గొండ జిల్లా అభివృద్ధి పదంలో పోతున్నది అని చెప్పారంటే జానారెడ్డి గారి యొక్క సూచన. దీంట్లో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి సార్ కూడా ఒక ఆలోచన, ఏదైనా విషయం ఉంటే మెయిన్గా పెద్దది ఏదైనా విషయం ఉంటే సీఎంగా ఉండి కూడా జానారెడ్డి సార్ యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే సీనియర్ కాబట్టి తెలుసుకోవడం వల్ల తప్పే ఉన్నా సార్. సార్ ఎక్కడన్నా డైరెక్ట్ మంత్రి పదవులు అయితే ఎక్కడ చేయలే కదా సీఎం రేవంత్ రెడ్డి సారు. కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి అధ్యాపకులు అందరూ కూడా మంచి మేధస్సుతో ఉండి ఆయనని ఈరోజు ఇంత మంచి అభివృద్ధి జరుగుతున్నదని చెప్పేసారంటే ఖచ్చితంగా అందరు సూచనలు తీసుకొనే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి సారు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నది సార్.